Audio Jungle. గైస్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. అభి వాళ్ళ ఇంటి నుంచి, అభి వాళ్ళ మమ్మీ అండ్ అభి వాళ్ళ డాడీ అవుతున్నాం. సో దిస్ గైస్ ఆల్ ఓకే ఓకే. బాయ్ గైస్. గైస్ చూడండి ఒకసారి మా లైనప్కి మొత్తం పబ్లిక్ అందరు నిండిపోయారు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర. ఇది గన్నావరం ఏదో ఉంది, ఏదో ఉంది ఊరు, అంటే లైక్ చిలకలూరిపేట పక్కనే అటాచ్మెంట్లోనే ఉంది ఇది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. వాళ్ళకి ఇక్కడనే సో యా ఫైన్. వాట్ ఏ వైబ్ మామా. ఇంకెవరైనా ఫిల్ చేసుకుంటా అంటే ఫిల్ చేసేసుకోండి. ఫైనల్లీ వీఆర్ ఇట్ బ్యాక్ టు హైవే. మేము అందరం కాల్లో కనెక్ట్లో ఉన్నాం. నా వాయిస్ వాళ్ళకి రావట్లేదు. సో అది ప్రాబ్లం ఏంటంటే నేను ఆర్డర్ చేసుకున్న బ్లూటూత్ వర్షన్ది మైక్ బాగాలేదు. సో దానివల్ల నా వాయిస్ వాళ్ళ క్లియారిటీగా లేదు. కానీ మంచి హైవే అనమాట. మేము రాజమండ్రి హైవే అనుకుంటా, ఇది దీనిపైనే వెళ్ళామనుకుంటాం మేము. మంచి హైవే అసలు. దీనిపైన 90, 80 అలా క్రూజ్ చేసుకుంటూ 100 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ రోడ్డు పైన ఒక పెద్ద క్లోజ్ కాల్ అయింది నాకైతే. మంచి క్లోజ్ కాల్ గట్టిగా అయింది. ఒక స్కూటీ అతను ఒక టాటా ఏస్ ఉంది, నేను లెఫ్ట్ తీసుకున్నాను, దానికి సైడ్ చేస్తున్నా. ఇట్లా మ్యాప్ చూసినా గ్యాప్లో ముందు స్కూటీ 40లో వెళ్తుండే ఈ సెంటర్ లైన్లో. అది ఇంకా 4 లైన్ ఉంది అక్కడ. 4 లైన్ దగ్గర ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కుతుంటే 4 లైన్ ఉంది. అక్కడ సడన్గా నేను చూసేసరికి ఇటు రైట్ మొత్తం గుంజేసిన. ఊకుంటూ ఆయన అటు వెళ్ళిపోయింది. ఇట్లా ఊకుంటూ లిటర్లో మస్తు భయపడ్డాం మేమైతే అయిపోయినాం అనుకున్నాం. సీదా రైట్ చూస్తే మళ్ళీ ఆ రోడ్లోకి వెళ్ళింది. ఆ రోడ్లోకి వెళ్తే మళ్ళీ మిర్రర్లో చూసుకొని మళ్ళీ లెఫ్ట్ గుంజిన. అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయేమని చెప్పి ఇక అసలు ఎక్సిలేటర్ అసలు ఆపలేదు. అది సడన్గా చూసినా స్పీడ్ రైట్ వలిపేసినా ఎక్సిలేటర్ దింపలేండి. ఎందుకంటే ఇక మళ్ళీ దింపితే మళ్ళీ వెనకాల రైట్ సైడ్ వచ్చే కార్లు కూడా ఇంకా మనకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకని చెప్పి టోటల్ అట్లనే పట్టుకొని 100లో ఉన్నాను అప్పుడు నేను. సో ఇక అటు రైట్ తీసుకొని వెళ్ళిపోయాను ఇక సీదా. ఇంకా ఆపలేను. ఇంకా ఆయన చూసిన ఆయన మిర్రర్లో. సో ఇట్లా బొబ్బులో ఊరుకుంటూ సైడ్కి వెళ్ళిపోయాడు ఆయన. మొత్తం షేక్ అయిపోయింది మొత్తం ఆయన. ఇంకొకసారి రోడ్డు పైన అక్కడ వితౌట్ హెల్మెట్ 40 స్పీడ్ మెయింటైన్ చేస్తాడు హైవే పైన సెంటర్ రోడ్లో. సో అందుకని ఇంకా లైట్ తీసుకున్నాం. నెల్లూరు, చెన్నై చాలా దూరం వెళ్ళాలి. పాండిచేరి 500 చేంజ్ ఉంది, 550 వరకు. వాళ్ళు వచ్చారు. ఇంకా సాయి కూడా వెనకనే ఉన్నాడు దగ్గరలోనే. సో వీఆర్ క్రోజింగ్ 100+. అది ఇంకా చింటూ ముందర వెళ్ళిపోయాడు. చింటూ అయితే ఫటాఫట్ వెళ్ళిపోతుండు. బికాస్ ఆ బైక్ పైన అంతగానం లగేజ్ అని లోడ్ అంతా లేదు. సో దానికోసం ఆయన ఈజీగా వెళ్ళిపోతుండు. నాకు కూడా అంత లగేజ్ ఏం లేదు అసలు చెప్పాలంటే. ఒక బ్యాగ్ ఇంకా టాప్ బాక్స్. వీళ్ళదే లగేజ్ ఫుల్ ఉంది. అభిది ఫుల్ లోడెడ్ అసలు బైక్ అయితే. 2 సెడల్ బ్యాగ్స్, ఇంకా ట్రెక్కింగ్ బ్యాగ్, దానిపైన ఒక అంతే, ఇంకా చిన్న రెయిన్ కవర్స్ అవి ఇవి ఉన్నాయి. కాకపోతే చాలా హెవీ లోడ్ అనమాట. అది మరి దారుణంగా లోడ్ వేసేసాడు అతను కూడా. సాయి అయితే అంతేం లేదు. సాయి దగ్గర ఒక టెంట్ ఉంది, క్యాంపింగ్ చైర్ పెద్దది ఉంది, అంతే. ఇంకా యోగా మ్యాట్ అంతే. అతను కూడా లోడేనే ఉందనుకోండి ఆల్మోస్ట్. ఆ క్యాంపింగ్ చైరే ఒక 3-4 kgs ఉంటుంది ఈజీ. వీఆర్ గోయింగ్. థ్యాంక్ఫుల్. సో సెకండ్స్ థ్యాంక్ఫుల్. 1 పాయింట్కి వచ్చేసింది. పైగా చాలు ఫైన్. పాండిచేరి ఎగ్జాక్ట్గా మాకు 450 కిలోమీటర్స్ అయితే ఉంది. 460 అంటే ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చిన 57 ఐ థింక్. సో ఒక 200 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్ రైడ్ చేస్తాం. ఇన్ కేస్ నెల్లూరు వరకు అయితే రైడ్ చేయాలి కంపల్సరీ నాన్ స్టాప్గా. అసలు టోల్ ప్లాజాలో బిల్డింగ్లా రోడ్డు పైన బిల్డింగ్ కట్టేస్తున్నారంటే అమ్మ జీవితం ఎక్కడ చూడలేండి అయితే టోల్ ప్లాజాలు.
మేము రిటర్న్లో రాజమండ్రి హైవేని అనుకోవడం మ్యాక్స్ ఇది అదే, ఇంకా ఇంకోటి లేదు. సో ఇలాంటి హైవే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇది ఒకటే రోడ్డు. ఒక దీంట్లో నుంచే వెళ్ళాం మేము. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. సో బిల్డింగ్స్ కిందికి పైనకి ఎక్కుంటుంది. లాస్ట్ ఇయర్ 1 yearలో కంప్లీట్ చేశారు. సో యా, సో ఫార్ సో గుడ్. పైన 70 అలా క్రూజ్ చేస్తూ ఇంకొక తమిళనాడు వెహికల్ కనిపించింది ఒక బ్రో. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడేమో. మన గాయస్ వచ్చి అంతవరకు వెయిట్ చేయాలి. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో. అతను 70 కూడా రావట్లే. ఆల్మోస్ట్ 70 వస్తున్నాడు అంతే. 70-75 మధ్యలో వస్తున్నాడు రాయల్ ఎన్ఫీల్డ్. నాకు క్రూజర్ కదా, వైబ్రేషన్స్ ఎక్కువ. సో ఎవరైనా టూరింగ్ చేయాలనుకుంటే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోకండి, హిమాలయన్ తీసుకోండి, ఆ స్క్రామ్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు బుల్లెట్ మాత్రం తీసుకుంటే క్లాసిక్ 350 అట్లాంటివి తీసుకుంటే కష్టమవుతుంది. అంటే లైక్ వైబ్రేషన్స్ మనం తట్టుకోలేము అనమాట, ఆ లెవెల్లో ఉంటాయి. మేము 100 క్రూజ్ చేస్తున్నా కూడా మాకు అంత వైబ్రేషన్స్ తెలియదు. ఇది ADV బైకే, కాకపోతే మాకు అంతా తెలియదు. సో అట్లా. సో డోంట్ బై ఫర్ టూరింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350s. ఇట్స్ హెవీ మెటీరియల్ అండ్ హెవీ వెయిట్ అండ్ హెవీ వైబ్రేషన్స్. సో డోంట్ గో ఫర్ దట్. అసలు ఏం లొకేషన్, ఇంత వాటర్ ఎడుకలు వచ్చినాయి అసలు, ఇంత వాటర్. మజా ఉంది బ్రో. ఆపడానికి ఛాన్స్ ఉందా లేదా అసలు? ఇంత వాటర్ అసలు ఈ లెవెల్లో. దీనిపైన ఇంతగానమ్మా, ఇక్కడనే ఉన్నాయి వాటర్, ఎక్కడనో లేవు. మదోడు బ్రో ఇది. మస్తు వాటర్ ఉన్నాయి ఘోరంగా, ఎడిగలు వచ్చినాయి ఇవన్నీ. ఇంతగానం మీరు చూసుకోవాలి కానీ మ్యాప్లో అంత కనిపించదు. కానీ నేను నిజంగా చెప్తున్నాను, పక్కనే బీచ్, మొత్తం పక్కనే సముద్రం ఉంది మొత్తం. సో మేము సముద్రం ఒక 10 kilometers గ్యాప్లో మేమైతే రైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇదంతా క్రేజీ అంటే నిజంగా చెప్పాలంటే. చింటు బ్రో పాటలు పాడుతాడు, పాము గట్టి కరుచుకుంటా, చెవులు పోతున్నాయి బాయ్. జస్ట్ 10 kilometers. కొంచెం ముందుకు వెళ్తే మాత్రం నాకు తెలిసింది సముద్రంలోకి వెళ్ళి డైరెక్ట్ ఇట్లా ఉందేమో 10 kilometers నుంచి. ఒక 10 kilometers, జస్ట్ 10 kilometers అంతే మాకు సముద్రం. యా, క్రేజీ. వీఆర్ రైడింగ్ బీచ్ సైడ్ రోడ్. నాకు చాలా ఇష్టం అనమాట. బీచ్ పక్కన హైవే ఉంటాయి, ఇక్కడనే బీచ్ ఉండాలి, ఇక్కడనే హైవే ఉండాలి. లైక్ నేను వైజాగ్లో చిన్నప్పుడు చూశాను, నేను ఆ క్లాస్లో ఉన్నప్పుడు 10th. సో 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ఓన్ బైక్ అంటే నా బైక్ పైన నేను ఇక్కడ రైడ్ చేయాలి కంపల్సరీ, నేను తిరగాలి రోడ్డు పైన బైక్ పైన అనుకున్నాను. సో ప్రశాంతంగా నేను ఆ రోడ్డు పైన బండి తిప్పేసి ఆ డ్రీమ్ని అచీవ్ చేసుకున్నాను అనమాట. సో నాకు అప్పుడు మస్తు హ్యాపీగా అనిపించింది. నాకు అక్కడ రోడ్ ఎక్కగానే నాకు గుర్తొచ్చింది, చిన్నప్పుడు అనుకున్నాను ఇక్కడ రావాలని. సో అప్పుడు అదంతా అట్లా ఉంటుంది అనమాట. అప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మంచి ప్లేసెస్ కొట్టేస్తున్నాం. సో ప్రశాంతంగా నాకేం కాకుండా ప్రశాంతంగా ఈ బైక్స్కి ఎవరు ఏ బైక్ ఏం కాకుండా ప్రశాంతంగా ఇది రావాలనుకుంటున్నాను. ఇప్పుడు పాండిచ్చేరి వెళ్ళేంత వరకు ఇదే రోడ్డు కాబట్టి మ్యాక్స్ బీచ్ పక్కనే ఉంటుంది. కానీ ఎక్కడైనా బీచ్ టచ్ అవుతుందేమో అని చూస్తున్నాం. టచ్ అయితే బెటర్. అది చింటూ బ్రో నేనైతే 100+ క్రూజ్ చేస్తున్నాం. వెనకాల సాయి కూడా వస్తుంది. సాయికి ఏం చెప్పినామంటే, సాయి ఇంకా బీచ్ లేట్ వస్తారు అనమాట. అంటే వాళ్ళకి షటిల్ బ్రేక్స్ ఉన్నాయి కదా, కొంచెం కట్టింగ్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పారు. అందుకని చెప్పి జర స్లో వస్తారు. సో మేము ఏం చెప్పినామంటే, మీరు వస్తే రండి, లేదంటే లేదా మేము పాండిచ్చేరిలో కలుస్తాం, మరి పాండిచ్చేరి వచ్చేయండి అని చెప్పినాం. సో సాయి ఏం చేసిండంటే ఆ వినోద్లేసి వచ్చేసిండు. అసలు మేము ఎంత స్పీడ్కు వెళ్తే అంత స్పీడ్ వస్తుండు. హైలైట్ ఇది. అండ్ ఇప్పుడే లంచ్ చేసేసినాం మేము కూడా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయినాం. సీదా బండి ఎక్కగానే సీదా 100లో పెట్టేసినాం. సాయికి అర్థమైంది, అమ్మాయిలు సీదా వెళ్ళిపోతుర్రు నాయన అని చెప్పి. సో రీచింగ్ టైం కూడా 9-7 PM చూపిస్తుంది ఈవినింగ్, సారీ నైట్. ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది. 9 కల్లా చేరుకుంటామని చూపిస్తుంది. సో ఈ గూగుల్ టైంని క్రాస్ చేస్తాం ఇవాళ ఐ గెస్. మంచి ఊపులో కొడుతున్నాం గాయస్, బండి మంచి ఊపులో కొడుతున్నాం. వెనకాల అబ్బి నేను జప్పు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. అసలు చింటూ ఎక్కడ ఉన్నాడు? చింటూ నాతో ఉండే. చింటూ ఎక్కడ, సాయి ఇక్కడ. మేము కొడుతున్నాం మంచిగా 100గా మంచిగా జప్పు అందరినీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక ప్రశాంతంగా మంచి ఊపులో. అక్కడెక్కడో వెళ్ళిపోయారు వాళ్ళు వెనకాల. అసలు
వాళ్ళు అనుకుంటుండొచ్చు, అరే అమ్మ ఇది ఇట్లా పోతారు చప్పు గలీలకి వెళ్ళి గ్యాప్, నో గ్యాప్స్, వి క్రియేట్ గ్యాప్స్. దెర్ ఈస్ నో గ్యాప్ బట్ వి క్రియేట్ గ్యాప్. అట్లా అయిపోతుంది అనమాట. సో ఫ్లోలా. సో గైస్, these guys are chasing again and again. Why bro? Without helmet, with pillion rider. నువ్వు చస్తావు కానీ వెనకాలని కూడా చంపేద్దామని ప్లాన్ వేసావు అనమాట నువ్వు మొత్తానికి. యా పొని రై రబ్బము రై ఇంచానే పిల్లాడు కిడుపుని. చెత్త చూడండి గాయస్, చెత్త వాము. ఒక రివర్, ఒక వాటర్ మొత్తం ఖతం అయిపోతున్నాయి. వాము ఇంత. వర్షం స్టార్ట్ అయింది గాయస్, మొత్తం సడన్గా వర్షం స్టార్ట్ అయింది, ఆగిపోయినాం. సో ఏమవుతుందేమో. తమిళనాడు ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ. వర్షం ఏమో ఇట్లా తగులుకుంది. అక్కడ అభి ఉన్నాడు, అభి దగ్గరికి వెళ్తాను. వచ్చే బ్రో అభి దగ్గరికి వెళ్దాం. అక్కడి నుంచి అటు వెళ్ళిపోదాం. స్టార్ట్ చేయి. అసలు ఇది వింతగా ఉంది గాయస్. ఇది ఏంటంటే హైవే నుంచి కట్ అయిపోయి లెఫ్ట్ వచ్చినాము. చెన్నై వెళ్తుంటే అనుకుంటుంది, చెన్నై దగ్గరలో లెఫ్ట్ కట్ అయిపోయి అంతా సీసీ రోడ్ ఉంది. ఇక్కడ పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. ఇక్కడ టోల్ సపరేట్ ఉంది. టోల్లో మళ్ళీ ఎవరు లేరు కట్ చేసుకోవడానికి కూడా. సో ఇప్పుడు మళ్ళీ హైవే కనెక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ కూడా టోల్ కూడా ఉంది. ఇది పాతది అనుకుంటా, తీసేశారు అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ హైవే కనెక్ట్ అయింది చూడండి. ఆ హైవే క్లోజ్ చేసేసారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటుంది. చెట్లు కూడా పెరిగిపోయినాయి. తమిళనాడు కాబట్టి తమిళ్ ఉంటుంది. సో ఇట్లా యూజ్ చేసుకోవాలన్నమాట మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత మలయాళం ఇంకెట్లా ఉంటుంది అసలు అర్థం కాదు. అది చూస్తే ఇంకా మొత్తం పర్సెంట్ ఉంటుంది అది. అది మొత్తం కలిసి రైటింగ్ అనమాట. అది ఇంగ్లీష్ కాదు, హిందీ కాదు, అన్ని కలిపి కలిసి రైటింగ్ ఉంటుంది అనమాట. ఈజీ రోడ్స్ అసలు. ఇప్పుడైతే మంచి హైవే ఎక్కబోతున్నాము. ఆహా యా చూడండి గాయస్ ఎంత బాగుంది. ఓకే అయితే గాయస్ ఏంటంటే చెన్నై అవుట్స్కట్ నుంచి పోతున్నామంట. ఐ డోంట్ నో. ఫ్లైఓవర్ చూడండి గాయస్, మేము అప్పుడు ఎక్కిన ఫ్లైఓవర్. కింద రోడ్డు ఉంది, పక్కన రోడ్ ఉంది. నిజంగా మస్తుంది ఫ్లైఓవర్ అయితే ఇది. మళ్ళీ ట్రిపుల్ వచ్చింది. అమ్మ కన్ఫ్యూజ్ అయిపోయినా ఎటు పోతున్నా అసలు నాకు అర్థం కాలేదు. ఏదైతే అది పోనైతే పోతున్నాం కదా అని చెప్పి పోయినాం. మా ఇంకా బ్రదర్స్ ఏమో ఇంకా చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. మాకు వాళ్ళకి ఏం లేదన్నా కూడా ఒక 5 kilometers డిఫరెన్స్ ఉంటుంది. డిసిజన్ చేంజ్ అయింది గాయస్. డిసిజన్ అనేది చేంజ్ చేసేసినాం. సో వీఆర్ గోయింగ్ టు మహాబలిపూర్ ఇప్పుడు. ఎందుకంటే మేము బీచ్ సైడ్ రోడ్ నుంచి కవర్ చేయాలి కాబట్టి ఆ రోడ్లో మేము కవర్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి లైక్ అదే వేలో మేము వెళ్ళాలనుకున్నాం. పాండిచేరి రోడ్డు వేరే రోడ్డు ఉంది. మన అవి ఇంకా సాయి అక్కడ రోడ్డు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా. సో మొత్తం కంప్లీట్ అవుటర్ రోడ్ ఉంది. అటు సైడ్ వెళ్ళారు వాళ్ళు. లొకేషన్ పంపిస్తే మేము మాకు ఇంకా 25 kilometers చూపిస్తుంది మీ దగ్గర కంటే. మా దగ్గర రాకండి మహాబలిపూర్ లొకేషన్ పెట్టుకుంటే అక్కడికి వెళ్తున్నాం. అక్కడ స్టే తీసుకుందామని చెప్పిన. లైక్ ఏంటంటే ఇప్పుడు టైం ఆల్రెడీ 7:36 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పాండిచేరి అంటే చాలా దూరం కదా, 150 ఉంది. అండ్ ఇప్పుడు మహాబలిపూర్ 60 kilometers ఉంది. సో ఇప్పుడు ఒక 1 hourలో 60 kilometers చేసేయచ్చు. అందుకని చెప్పి ఇక్కడ మహాబలిపూర్ వెళ్తున్నాం. అక్కడ ఓల్డెస్ట్ టెంపుల్ కూడా ఉంటుంది కదా. సో ఆ టెంపుల్ చూసి మార్నింగ్ అక్కడనే స్టే చేసి అక్కడనే చూసేసి అక్కడ నుంచి సీదా ఇంకా రేపు పొద్దునే ఎటు పోతామో కూడా తెలియదు ఇక. సో ఇవాళ రోజు ఇలా గడుస్తుంది అనమాట. సో మన బైక్స్ ఇక్కడ పెట్టినాం అనమాట. కనిపిస్తున్నాయో లేవో నంబర్ ప్లేట్ కనిపిస్తుంది. సో ఐ వాంట్ రిమూవ్ 2 bikes. Luggage. I have to see that. Come on. Yeah, fine. Road side అనమాట. సో ఇవాళ రోడ్ సైడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట. లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసినాం. ప్రశాంతంగా పడుకున్నాం. ఏ దోమను ఎట్లా వచ్చినా లోపలికి నేను వేసేస్తా. గుడ్ నైట్. ఇవాళకి ఇలా అయిపోయిందనమాట. సో డే 2
ఆఫ్ సౌత్ ఇండియా. ఇవాళ నేను కొన్ని ప్లేసెస్ చూశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే మహాబలిపురం అనమాట. మహాబలిపురం ఇక్కడ రేపు పొద్దున టెంపుల్కి వెళ్ళి అదంతా చూపించి ద ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. సో డే 3 ఎవరు మిస్ కాకండి. డే 3 ఎట్లుంటుందంటే హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇదంతా ఈ ఒక విలేజ్ ఇదంతా కూడా ఒక రేంజ్లో ఉందన్నమాట. సో రేపు పొద్దున నేను చూపించే టెంపుల్ అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో డే 3 ఎవ్వరూ మిస్ కాకండి. ఇన్ కేసు ఈ డే 2 చూసిన వాళ్ళు అయితే మాత్రం డే 3 అస్సలు మిస్ కాకండి. నేను చెప్తున్నా, అసలు మిస్ కాకండి. ఇంకా అసలు వేరే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ నేను షూట్ చేస్తా కూడా. సో మిస్ కాకుండా నేను ఏ మ్యాటర్ కూడా స్కిప్ చేయకుండా నీట్గా కవర్ చేస్తాను ప్రతి ఒక్కటి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో యా, థ్యాంక్ యూ.